రైట్, అది చాలా అంశాలు ఆయన రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. మనం క్లియర్ కట్గా విన్నాము. ప్యాకేజీకి ఏమాత్రం అంగీకారం కదా, స్టేట్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. పోలవరం సంబంధించి కానీ లేదంటే స్టేట్ అమరావతి గురించి కానీ ఇవన్నీ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఉంది. రైట్, ముందుగా 5 ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి నేను షార్ట్గా మీకు ముందుగా రిక్వెస్ట్ చేస్తున్నాను, షార్ట్గా ఆన్సర్ చేస్తున్నానంటే సో దట్ ఏంటంటే అందరూ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. రైట్, ముందుగా వైసీపీ నేత వెంకటేష్ గారు, అంటే ఈరోజు మీ ఎంపీ ప్రశ్నించిన అంటే ఏదైతే లేవనెత్తిన అంశాలు ఉన్నాయో వాటిని చాలామంది విన్న తర్వాత ఏమన్నారంటే 5 ఏళ్లలో అసలు వీళ్ళు ఏం చేశారు, 5 ఏళ్లలో 2019-24 మధ్య వీళ్ళదే కదా అధికారం, ఎందుకు తీసుకురాలేకపోయారు, ఇప్పుడు ఎందుకు అంత బలంగా నొక్కి ఒక్కానిస్తున్నారు, అప్పుడు సైలెంట్గా ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు సాధించలేకపోయారు అనే ఒక ప్రశ్న సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం ఆన్సర్ చేస్తారు వెంకటేష్ గారు? ముందుగా పిఆర్కే న్యూస్ వారికి, వెంకట్ గారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు వైసీపీ పార్టీ పార్లమెంట్ లో మిథున్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటంటే 2014 నుంచి 19లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ మాకు వద్దు, స్పెషల్ ప్యాకేజీ కావాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న తర్వాత మళ్ళీ మాకు స్పెషల్ ప్యాకేజీ వద్దని బీజేపీతో గొడవ పెట్టుకుని తెగదెంపులు చేయించిన అదంతా మీకు తెలిసిన కథే ఈ రోజు. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకోండి, నేను టైం అందరూ మాట్లాడాలి కనుక. ఈ రోజు 2019 నుంచి 24 వరకు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యాబలం ఈ రోజు తక్కువగా ఉంది. బీజేపీ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా కూటమి సహాయం ఈ రోజు కీలకంగా ఉంది కేంద్రంలో. కానీ గతంలో మా ప్రభుత్వంలో అలా లేదు. మా సీట్లతో సెంట్రల్ కి ఎటువంటి అవసరం కూడా ఆ రోజు లేదు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు అడగడం జరిగింది, ప్రత్యేక హోదా గురించి ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు కూడా వైసీపీ ప్రత్యేక హోదా రావాలనే స్టాండ్ తీసుకుంది, దాని మీదే కూడా ఉంది. ఇప్పుడు గతంలో వైసీపీ అడిగి సాధించలేకపోయిందనేమో, మరి ఒకవేళ ప్రజలు గాని కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి ఉండొచ్చు కదా. అందుకనే కూటమి ప్రభుత్వం ఈ రోజు దబాయించి అడగడం. వెంకటేష్ గారు, బీజేపీకి సంఖ్యాబలం ఉంది కాబట్టి మేము సాధించలేకపోయారని మీరు పాయింట్ రైట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ అది నిజమే ఉండొచ్చు. కానీ మీకైతే ఇంకా అంటే వాళ్ళకి ఎంత సఫిషియెంట్ గా ఉందో అంతకంటే ఎక్కువ మీకు అంటే స్టేట్ పరిధిలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 22 ఎంపీలు సాధించడం గొప్ప విషయం. సో మరి అసలు ఏదో ఒక 10-5 ఉంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ 22 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోరాటం చేయొచ్చు. ఆ మాత్రం కూడా పోరాటం చేయదు, పోరాటం చేసి సాధించవచ్చు అనేది ఒక ప్రధాన రైజ్ అవుతున్న క్వశ్చన్. ఖచ్చితంగా పోరాటం అంటే అడగడం చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు డిస్కస్ చేయడం జరిగింది. స్పెషల్ స్టేటస్ మీదే ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఆ రోజు వెళ్ళడం జరిగింది. కానీ పరిస్థితులు అనుకూలించలేక మా ప్రభుత్వంలో మేము చేయలేకపోయాం. ఆ ప్రయత్నం చేస్తూ వస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం అధికారంలో ఉంది. ఇప్పుడు 2024లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే బీజేపీతో టైఅప్ అయి ఉన్న పార్టీ ఈ రోజు కూటమి. అంటే రాష్ట్రంలోని కేంద్రంలో కూడా కూటమి అధికారంలో ఉందంటే మన రాష్ట్రానికి కొంచెం పాటు అధికారం ఉన్న పార్టీతో టైఅప్ అయి ఉంది కనుక ఇప్పుడైనా సరే సాధించి తీరాలి, గట్టిగా సాధించాలి అనేది మా డిమాండ్. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సంఖ్యాబలం లేదు కాబట్టి ప్రత్యేక ప్యాకేజ్ కాదు అన్నది నినాదం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేసిన అన్యాయం. 2024 వరకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ ని విడిచిపెట్టి వెంటనే వచ్చి వెంకటేష్ గారు ప్లీజ్ స్టిక్ టు సబ్జెక్ట్ ప్లీజ్. వెంకటేష్ గారు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, వేరే చెప్తున్నారు. రైట్, నేనేమంటున్నానంటే కేవలం సంఖ్యాపరంగా మీ అవసరం లేదు కాబట్టి మీరు ఏం సాధించలేకపోయారా, అది ఒప్పేసుకుంటారా? అప్పుడు 2019-24 మధ్యలో మీకు వేరే రీజన్ ఏం లేదా? పోరాటం ఖచ్చితంగా చేశాం. 100% జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనే పాయింట్ కి స్టాండ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా పోరాటం అనేది చేయడం జరిగింది, అనేక సార్లు అడగడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ముందుకు రాలేదు.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ద్వారా బీజేపీ కూడా అధికారంలో ఉంది కనుక ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం